సో లాస్ట్ వీడియోలో మన ఆప్షన్ డైనమిక్స్ గురించి మాట్లాడడం ఫర్ దిస్ 2026 ఐపీఎల్ మినీ ఆప్షన్. నా మనం ఓవర్సీస్ ప్లేయర్స్ గురించి వాళ్ళు ఏ టీమ్స్కి వెళ్ళారు, ఎంత ప్రైజెస్కి వెళ్ళారు అనేది మనం మాట్లాడదాం. ఫస్ట్ స్టార్టింగ్ ఫ్రమ్ డేవిడ్ మిల్లర్. మనం లాస్ట్ వీడియోలో కూడా మాట్లాడాం. ఇట్స్ స్టీల్ 2CRకి అంటే. సో క్వశ్చన్ ఏంటంటే డేవిడ్ మిల్లర్ సబ్స్ బ్యాకప్ లేకపోతే ఆడతాడా? ఆడచ్చు. రెండు ఆప్షన్స్ ఉన్నాయి. సో డేవిడ్ మిల్లర్ గురించి మేము ముందు మాట్లాడుకున్నప్పుడు కూడా మేము ఎలా అనుకున్నాం అంటే జీటీకి అవసరం ఉంది, డీసీకి ఏమో స్టబ్స్ బ్యాకప్ చేసుకోవచ్చు అని అయితే అనుకున్నాం. జీటీ ఆర్ డీసీ అనుకున్నాం. బట్ ఫస్ట్ జీటీ అనుకున్నాం, ఇట్స్ డీసీ కూడా అనుకున్నాం. సో 50-50 అనుకోండి. నెక్స్ట్ క్యామ్ గ్రీన్ గురించి ఆల్రెడీ చెప్పేసాం. క్యామ్ గ్రీన్కి ఏమైందంటే కేకేఆర్ డెఫినెట్లీ వాంట్స్ క్యామ్ గ్రీన్, సిఎస్కే డెఫినెట్లీ డజంట్ వాంట్ క్యామ్ గ్రీన్. వాళ్ళు జస్ట్ పర్ స్కిల్ చేయడం కోసమే వెళ్ళారు. అంతా ఆడుకోకు బ్రో. సో వాళ్ళు జస్ట్ కిల్ చేయడం కోసం వెళ్ళారు. బట్ 25.2 CR నువ్వు ఇంకా అంటే 25.2 నేను 25 అని అనుకున్నా. నేను ఆక్సిజన్ జరుగుతున్నప్పుడు మేము మెసేజ్ చేసుకుంటే అందులో కూడా చెప్పా 25 అయితే పక్క, దానిపైన ఎంత వచ్చినా కూడా సిఎస్కేకి బోనస్ అని. అదే అన్ని టీమ్స్కి బోనస్, సిఎస్కేనే కదా. సో నెక్స్ట్ వానిందు హసరంగా. బట్ ఇంకోటి క్యామ్ గ్రీన్ ఎక్కడ బ్యాటింగ్ చేస్తాడు అది మళ్ళీ కేకేఆర్ వీడియోలో మాట్లాడదాంలే. సో వానిందు హసరంగా 2 CR. ఎల్ఎస్జికి బిష్నా వదిలేసిన తర్వాత స్పిన్నర్ కావాలి. మేబీ ఇప్పుడు ప్లేయింగ్ లెవెల్లో స్పేస్ లేదు. అదే కదా, ఆల్రెడీ వాళ్ళు టాప్ 4లోనే 3 ఓవర్సీస్ వచ్చేస్తారు. చూద్దాం, మోస్ట్లీ ఆడిస్తారు. వాళ్ళకి స్పిన్ కావాలి, తప్పదు. ఇంకెవరు లేరు. సో క్యూడీకే ప్రాపర్ ప్లానింగ్ ఫ్రమ్ ముంబై. క్యూడీకే ఒకవేళ లేటర్ ఆఫ్ ద ఆప్షన్లో వచ్చి ఉంటే మేబీ వేరే టీమ్స్ బిడ్ చేసి ఉండొచ్చు. బట్ కరెక్ట్గా ముంబైకి కరెక్ట్ ప్లేస్లో వచ్చాడు. 1 CRకి జేబులో. అది ముంబైకి ఎలా కావాలో అలాగే జరిగింది. ఫస్ట్ వచ్చాడు, తీసుకెళ్ళిపోయారు. ఏమో క్వింటన్ డీకాక్ తర్వాత వచ్చిండుంటే బేర్ స్టోన్ వాళ్ళు తీసుకునేవారేమో, మనకు తెలియదు. ఎవరు నో. సో ముంబై 2020 స్క్వాడ్ని రిపీట్ చేయడానికి ట్రై చేస్తుందేమో మరి. బెన్ డకెట్ ఎప్పటి నుంచో అనుకుంటున్నాం. బెన్ డకెట్ లాస్ట్ 3 years నుంచి ఎవ్రీ ఇయర్ బెన్ డకెట్ మంచి ప్లేయరు, ఎవరో ఒకరు టీం తీసుకోవాలి. ఓపెనింగ్ పక్కా 150-160 స్ట్రైక్ రేట్ ఆడతాడు, స్పిన్ బెస్ట్ ప్లేయర్ ఆఫ్ స్పిన్. సో మేము అలా అనుకునే రివర్స్ స్వీప్లు టెస్ట్లోనే ఆడుతున్నాడు. హీ కెన్ బి నెక్స్ట్ ట్రావిస్ హెడ్ టైప్ ఆఫ్ ప్లేయర్. బట్ ఏమో ఎలా పర్ఫామ్ చేస్తాడు అనేది చూడాలి. సో క్యూడీకే కూడా కరెక్ట్గా ముంబైకి వెళ్తాడని ప్రెడిక్ట్ చేసాం. బెన్ డకెట్ కూడా డీసీకి వెళ్తాడు అనుకున్నాం. ప్రెడిక్ట్ కరెక్ట్గానే అయింది. ఫిన్ ఆలన్ ఇంట్రెస్టింగ్ బై. నాకు ఫిన్ ఆలన్ కేకేఆర్ ఎందుకు కొందంటే MLCలో కేకేఆర్ ఫ్రాంచైజీగా ఆడుతున్నాడు అనుకుంటా. ఓకే. లేకపోతే అక్కడ MLCలో క్రేజీ పర్ఫామ్ చేశాడు. ప్రతి మ్యాచ్ 80 100. బట్ వీళ్ళకి అంతే, ప్లస్ వాళ్ళ కీపర్స్ కూడా కావాలి కేకేఆర్కి. అలా ఏమైనా సెట్ చేశారేమో. అంతే కీపర్స్ మేము కేకేఆర్కి బేర్ స్టో కొంటాడు అనుకున్నాం, అండ్ జేమీ స్మిత్ కొంటారు అనుకున్నాం. బట్ వాళ్ళిద్దరిని కొనలేదు. జేమీ స్మిత్ ఫర్ ఫ్లెక్సిబిలిటీ అనుకున్నాం, ఎందుకంటే పైన వాళ్ళు నారాయణ్ చేద్దాం అనుకుంటున్నారు, ఓపెన్ చేద్దాం అనుకుంటున్నారు తెలియదు. సో మేము జేమీ స్మిత్ అనుకున్నాం, ఆ క్యాలిక్యులేషన్ బాగా మిస్ అయింది. ఫిన్ ఆలన్ అండ్ టిమ్ సైఫర్ట్ని కొన్నారు. ఇద్దరు క్రేజీ ప్లేయర్స్, అంటే 2 కీపర్స్ పక్కాగా ఉన్నారు వాళ్ళు. అండ్ జేకబ్ డఫీ స్టీల్ 200% స్టీల్ కన్నా పెద్ద స్టీల్. షాక్ అయ్యారు. ఏంట్రా అది మీకు ఎప్పుడు మీకు T20లో నెంబర్ 2 ఉన్న బౌలర్ మీకు జస్ట్ 2 crores వస్తాడు. అది కూడా ఇప్పుడు ఆర్సీబీ ఫ్యాన్స్, బీయింగ్ అన్ ఆర్సీబీ ఫ్యాన్ ఈజ్ ప్రివిలేజ్ నౌ. ప్రెసెంట్ ఇప్పుడు ఉన్న పొజిషన్లో కాదు, అప్పట్లో కాదు. ఎందుకంటే హేజల్వుడ్కి బ్యాకప్ ఎవడు బ్యాకప్ నెంబర్ 2 ర్యాంకింగ్ నెంబర్ 1 పేసర్. అదే కదా. సో జేకబ్ డఫీ క్రేజీ బై. నెక్స్ట్ మతీషా పత్తిరానా. అది మేము 100% ఎక్స్పెక్ట్ చేసాం. పక్కాగా కేకేఆర్ 45 crores పెట్టుకుంటారు అనుకున్నాం, 45 crores-లోనే వచ్చాడు. అవునరా, కరెక్ట్గా 45 crores అనుకున్నా, పక్కగా 45 crores వచ్చారు. పతిరానా ఎందుకు కేకేఆర్ అనుకున్నాం అంటే కేకేఆర్కి డెత్ బౌలింగ్ పక్కా కావాలి. ఎందుకంటే హర్షిత్ రానా, వైభవ్ వరారా టాప్లో వేస్తారు. హర్షిత్ రానా కెన్ బౌల్ 1 over ఇన్ డెత్, బట్ డెత్లో చాలా మంచి బౌలర్ కావాలి. అండ్ విత్ దట్ స్లింగీ యాక్షన్ వీళ్ళ బౌలింగ్ చాలా స్ట్రాంగ్ అయింది. ఇప్పుడు వీళ్ళు పవర్ ప్లేలో వీళ్ళు క్రేజీ వేస్తారు ఎలాగో. దాని తర్వాత వరుణ్ చక్రవర్తిని, నారాయణ, స్విన్ వెబ్ ఉంటుంది. దాని తర్వాత పతిరానా వచ్చి ఇలా పక్క నుంచి విసిరేస్తుంటే
బట్ తనకి ఇప్పుడు ఇంజురీ అయ్యి వచ్చాడు, బౌలింగ్ యాక్షన్ అయితే కొంచెం మార్చుకున్నాక అంత లీతల్గా లేడు. బట్ ఇంకా టైం ఉంది బెటర్ చేసుకోవడానికి. టైం ఉంది, ఇంజురీ అయితే ఫిజ్ ఆడతాడు అంతే. సేమ్ డెత్ బౌలింగ్, క్రేజీ బౌలింగ్. తర్వాత హెండ్రిక్ నార్కియా. ఎల్ఎస్జి వాళ్ళకి నమస్కారం అన్న, తాత నమస్కారం. మేము మా వల్ల కాదు. మా ప్రిడిక్షన్స్ ఎప్పుడైనా పాడవడానికి కారణం ఏంటంటే మన గోరింక తాతే. ఏది పడుతుంది అసలు పేసర్లు, అంత పేసర్లు ఎంతమంది అసలు. ఇంకా అసలు ఇది వదిలే, ఎప్పుడు నాకే వదిలే పతిరానా 17-18 దాకా వెళ్ళింది ఎవరి వల్ల. అదే కదా వీళ్ళే. అసలు ఏం చేసుకుంటా ఉన్నాను అంతమందిని, నాకు అర్థం కాదు. అవసరంగానే ఎలాగో కొన్నారు. అసలు పేసర్లు చూస్తే షమ్మి ఉన్నాడు, మోషిన్ ఖాన్, మయాంక్ యాదవ్, ఆవేష్ ఖాన్, ప్రిన్స్ యాదవ్, ఆకాష్ సింగ్, దీని తర్వాత సచిన్ టెండూల్కర్ కొడుకు అర్జున్ టెండూల్కర్. 7 పేసర్స్ ఆల్రెడీ ఇండియన్ పేసర్లు ఉన్నారు. దానికి తోడుగా నార్కియా. అయ్యి బాబా, అన్నకే అసలు అది ఎవరి వల్ల తెలీదు. అర్జెంటుగా అది స్టాఫ్ అలా మార్చబోతే మాత్రం ఇంకా స్టాఫ్ కాదురా, తాతగారు కొంచెం ఇన్వాల్వ్మెంట్ తగ్గించాలి అంతే. ఓకే, ఎల్ఎస్సి వీడియోలో పక్క దీని గురించి మాట్లాడదాం. ఎవరెవరికైతే ర్యాంట్ వేసుకోవాలి ఉందో అప్పుడు రండి అప్పుడు చూసి. నెక్స్ట్ అఖిల్ హుసేన్ యాజ్ ఎక్స్పెక్టెడ్ సిఎస్కే. అంటే సిఎస్కే తప్ప వేరే ఎవరు బిడ్ అయ్యారు అఖిల్ హుసేన్కి. అది సిఎస్కే వెరీ ఎవిడెంట్. అది నీకు వేరే లీగ్లో కూడా సిఎస్కే ఫ్రాంచైజ్ ఆడతాడు. జోబర్గ్ టెక్సస్. అండ్ ఆల్సో తనే ఒక లైక్ పీడాగా ఉన్నాడు కదా మన ఎనలిస్ట్, తనతో డైరెక్ట్ ఇంటరాక్షన్లోనే చెప్పేశాడంట సిఎస్కే నన్ను తీసుకుంటా అన్నారు. సో అఖిల్ హుసేన్ గుడ్, అంటే ప్లేస్ ఉంటుందో లేదో తెలియదు కానీ బికాస్ ప్రశాంత్ పేరు ఉన్నాడు కాబట్టి ప్లేస్ ఉంటుందో లేదో తెలియదు. బట్ గుడ్ బ్యాకప్. పతుమ్ నిశంక మనం ఎవరికి వెళ్తారు అనుకున్నాం? పతుమ్ నిశంక ఎల్ఎస్జి అనుకున్నాం. అన్ని ఎల్ఎస్జిలోనే పోయారా మనకి. సో పతుమ్ నిశంక కూడా మన IL T20లో క్రేజీ ఫామ్లో ఉన్నాడు. బిడ్ అయితే పక్క వస్తుంది. అండ్ ఆల్సో మంచి టైమర్, చాలా ఫామ్లో ఉన్నాడు. సో బుమ్రాని కొట్టాడంటే మంచి బ్యాట్స్మెన్ అంటే అలాగని చెప్పి పాకిస్తాన్లో ఎవడో డాక్యుమెంటరీ తీశాడు ఆడికి ఇంకేం అలాగే. సో 4 CR వరకు వెళ్ళారు పతుమ్ నిశంక. ఇంకెవరెవరు ట్రై చేశారు? KKR ట్రై చేసింది. పతుమ్ నిశంక కీపరా కాదు. సో KKR పతుమ్ నిశంక ట్రై చేసింది అంటే సో దే ఆర్ నాట్ కన్సిడరింగ్ నారాయణ యాజ్ ఓపెనింగ్ ఆప్షన్ కాదు. సో ఫైనల్లీ KKR గుడ్ డేస్ వస్తున్నాయి. ఇది కూడా ప్రెడిక్ట్ చేస్తాం నారాయణ ఓపెనింగ్. బట్ అది ఐపీఎల్ స్టార్ట్ అయ్యాక తెలుస్తుంది. సో వెరీ గుడ్ ప్లేయర్. 4 CR డీసీకి ఉంది. జేసన్ హోల్డర్ నేను లివింగ్స్టన్ వదిలేసి దాని తర్వాత అందరినీ వదిలేసిన తర్వాత సిఎస్కేకి వెళ్తాడు అనుకున్నాం. సిఎస్కే ఇస్ రియలీ ట్రయింగ్ ఫర్ జేసన్ హోల్డర్ అనుకున్నాం. ఎందుకంటే పవర్ ప్లేలో ఎక్కడ పడితే అన్ని చోట్ల వేస్తాడు, క్రేజీ బౌలర్. అండ్ ఆల్సో వెళ్ళింది కూడా సిఎస్కే వెళ్ళింది 7 వరకు. అంటే ఇంకా ఎక్కువ డబ్బులు ఉన్నాయి కదా. సో ఇక్కడ కూడా జేసన్ హోల్డర్ వీళ్ళ ముందు వచ్చాడా? లేదు, వాళ్ళ తర్వాత వచ్చాడు. అయినా సరే అప్పుడు అక్కడికే 30 crores బర్న్ అయిపోయింది. సో జేసన్ హోల్డర్ టు జీటీ. బట్ ప్లేస్ దొరుకుతుందా ఉంటుందా అనేది నాకు డౌట్. అంటే యాక్చువల్లీ ఇప్పుడు జీటీకి ప్లేస్ ఉంది కదా. ఉంది. ఇప్పుడు అలా అయితే జీటీకి రబాడా ఫిక్స్, రషీద్ ఖాన్ ఫిక్స్, బట్లర్ ఫిక్స్. అవును, అంటే నేను అలా ఆలోచించట్లేదు. సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఇంకా రబాడా. సో 3 పేసర్లు ఆల్రెడీ ఉన్నారు. సో జేసన్ హోల్డర్ అంటే 4. ఇంకా వాళ్ళు చాలా పేసర్లు ఉన్నారు. హర్షద్ ఖాన్ ఉన్నాడు, ఇషాంత్ శర్మ ఉన్నాడు, పృథ్వీరాజ్, చాలా మంది పేసర్లు ఉన్నారు. జీటీ గురించి మాట్లాడినప్పుడు కొంచెం మాట్లాడదాం. అంటే 7 CRకి జేసన్ హోల్డర్కి వర్తే. బట్ జీటీ కరెక్ట్ టీమా కాదా అనేది ఇట్స్ డిబేటబుల్. నాకైతే అంత ఇట్స్ నాట్ ఎ గ్రేట్ బై ఫర్ జీటీ. మాథ్యూ షాట్ 1.5 CR షాట్ని మేము ఏంటంటే అది ఉంటుంది చూసారా, మేము ఆ నటేసుకుని అంటారు చూసా. మేమేమో మాథ్యూ షాట్ని SRH అనుకున్నాం, సిఎస్కేకి ఏమో లియామ్ లివింగ్స్టన్ అనుకున్నాం. వీళ్ళకేమో సిఎస్కేకి ఏమో నీట్గా 1.5 crore దొరికేసాడు. పక్కా స్టీల్ ఇది, పక్కాగా స్టీల్ ఇది. తక్కువ రేట్కి వచ్చాడు. బట్ ప్లేయింగ్ లెవెల్లో ప్లేస్ అయితే ఉండదు మోస్ట్లీ. ప్రాపర్ బ్యాకప్ ఇంకా అంటే బ్రెవీస్కి ఏదైనా అయితే మ్యాథ్యూ షాట్ బ్యాకప్ ఇప్పుడు పెట్టుకోవచ్చు కదా. బ్రెవిస్ మాథ్యూ షాట్, ఎలిస్, నూర్ అహ్మద్. యాక్చువల్లీ అంటే పెట్టుకోవచ్చు అలా కూడా. కానీ ఐ థింక్ వాళ్ళు 2 ఓవర్సీస్ పేసర్లతో వెళ్తారు. మాట్లాడదాం, సిఎస్కే టాపిక్ వచ్చినప్పుడు మాట్లాడదాం.
టిమ్ సైఫర్ట్ ఎలాగో మాట్లాడాం. ముస్తఫిజుర్ రెహమాన్కి సిఎస్కేకి వెళ్తాడు అనుకున్నాం. సిఎస్కే వెళ్తాడు అనుకున్నాం. 9.2 CR. సో అంటే ఆర్ థాట్ ప్రాసెస్ ఇస్ కరెక్ట్ ఓన్లీ. కేకేఆర్కి లెఫ్ట్ ఆర్మ్ పేసర్ కావాలి, మనం డార్షెస్ అనుకున్నాం. బట్ అంటే బికాస్ ముస్తఫిజుర్ రెహమాన్ సిఎస్కే బాగా ట్రై చేస్తుంది. ఆల్రెడీ వీళ్ళు పతిరానాకి గ్రీన్కి ఖర్చు పెట్టేసి ఉంటారు. సో అంత ప్రైస్ ట్రైన్ అయిపోయి ఉంటారు కాబట్టి డబ్బులు ఉండవేమో అనుకున్నా. బట్ కేకేఆర్ వెరీ గుడ్ బై. ఎవరో చెప్పారు రా, బెంగాల్ బంగ్లాదేశ్ కలెక్షన్ బాగానే ఉంటుంది. సో మోస్ట్లీ స్టార్ట్ చేస్తాడా లేకపోతే బెంచ్ ఉంటాడా అనేది చూడాలి. సో 9.2 CR అంటే బాగా పెట్టారు. 45+9 బాబు. మెజారిటీ చంక్ అంతా ఈ 3 ప్లేయర్స్కే పోయింది. పర్లే, వర్త్ బౌలర్, పక్కగా వర్త్ బౌలర్. చాలా మంది ఆర్సీబీ ఉంటుంది అన్నారు కానీ కష్టం. ఆర్సీబీ పిచ్ మీద పని అవ్వదు. ఆర్సీబీకి ప్లస్ కష్టం కూడా. వాళ్ళకున్న పర్స్కి మనోడికి 10 crores పెట్టి తీసుకుని ప్లేయర్ కష్టం. నెక్స్ట్ కూపర్ కాన్లీ, పీబీకేఎస్. అది మనం ఎక్స్పెక్ట్ చేసిందే. ఐదర్ రచిన్ రవీందర్ / కూపర్ కాన్లీ అనుకున్నా. అంటే నేను ఏమనుకున్నా అంటే సిఎస్కే కొంటదేమో అనుకున్నా. లెఫ్ట్ ఆర్మ్ ఉంది కదా. సో కరెక్ట్. అఖిల్ హుసేన్ కాకుండా సిఎస్కే వెళ్ళొచ్చేమో అనుకున్నా. బట్ బిడ్ అయితే పక్క వస్తుంది అనుకున్నాం కూపర్ కాన్లీకి. ఎందుకంటే మంచి ప్లేయర్. లివింగ్స్టన్, SRH ఫ్యాన్స్ 13 CR. బట్ ఇప్పుడు SRH అయితే ఫిక్స్ అయిపోయింది. ఏంటి బ్యాటింగ్ ఇంకా మొత్తం. SRH ఆక్షన్ కూడా నాకు ఎందుకో సరిగ్గా అయినట్టయితే అనిపించట్లా. SRH ఆక్షన్ అప్పుడు మాట్లాడదాం, దాని గురించి మాట్లాడినప్పుడు మాట్లాడదాం. బట్ లివింగ్స్టన్ స్టార్టింగ్లో అన్సోల్డ్ అయ్యాడు. బట్ పక్కా 10+ ప్లేయర్ అని అయితే తడగొట్టేసి కూర్చోవచ్చు, అది అందరికీ తెలిసిందే. నేను ఏమనుకున్నాను అంటే అన్సోల్డ్ అయిన తర్వాత సిఎస్కే అంటే దాచుకుంటుంది అప్పుడు దాకా సిఎస్కే ట్రై చేయకపోవడం వల్ల ఎల్ఎస్జీకి వెళ్తాడు అనుకున్నాను నేనైతే. అవునా? అంటే అప్పటికి ఎల్ఎస్జీకి ఇంకా డబ్బులు ఉన్నాయి. నేనేమనుకున్నానంటే సిఎస్కే ఎవరికి బిడ్ వేయకుండా దాచుకుంటుంది కదా, లాస్ట్లో నీకు లాస్ట్లో యాక్సిలరేటెడ్ రౌండ్లో తెచ్చుకొని మళ్ళీ తెచ్చుకుందాం అనుకున్నారేమో అనుకున్నాను నేను. లివింగ్స్టన్ అన్సోల్డ్ అసలు ఎల్ఎస్జీకి పర్ఫెక్ట్ ఫిట్ ఉండే. అవును, ఎల్ఎస్జీ SRH కన్నా. అవును. బట్ 13 CR అంత వర్త్ కాదు. బట్ ఇప్పుడు అంటే ఇప్పుడు లివింగ్స్టన్ ఆ టైంలో ఆడు తప్ప ఇంకా అంత ఏముంది, ప్లేయింగ్ ఉంటాడు కదా, ప్లేయింగ్ లెవెన్లో ఆడతాడు. వాళ్ళు బ్యాటింగ్ లైనప్ లివింగ్స్టన్తో చేసుకో. ఈసారి 300 అన్నట్టు ఉంటుంది. ప్లేయింగ్ లెవెన్లో ఆడతాడా లేదా చూడాలి. స్టార్ట్ చేస్తాడా ప్లేయింగ్? బికాస్ స్మరణ్, నితీష్, అనికేత్ వీళ్ళందరూ ముగ్గురులో ఇద్దరు ఆడతారు. సో ఇద్దరు ఆడినా సరే ఇంకా డౌటే. ఓకే చూద్దాం. లివింగ్స్టన్, రచిన్ రవీంద్ర మేము ఏమనుకున్నాం, పంజాబ్ అనుకున్నాం, రికీ పాంటింగ్ పంజాబ్ ఆర్ ఎల్ఎస్జీ. బట్ కూపర్ కాన్లీని కొనడం వల్ల ఇంకా రచిన్ రవీంద్ర ఆప్షన్ ఇంకా అయిపోయింది, లైట్ తీసుకున్నారు. సో ఇదే ఆప్షన్ డైనమిక్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కూపర్ కాన్లీని వేరే ఎవరైనా కొంటే పంజాబ్ పక్క రచిన్ రవీంద్రకే లేదు. సో కేకేఆర్ కొంది రచిన్ రవీంద్రని. అంటే ఎలా దీన్ని కేకేఆర్ బెంచ్ డౌటా? బెంచే. నరాయణ్కి ఏదైనా అయితే తీస్తారా? ఏం లేదు, జస్ట్ ఏదో ప్లేయర్ స్లాట్ ఫీల్ చేయడానికి ఉన్నారు అంతే. ఓకే, అంటే క్వాలిటీ ప్లేయర్ అనుకోండి. బట్ మ్యాట్ హెన్రీ టు సిఎస్కే వాళ్ళు కొంచెం పవర్ ప్లే ప్రాబ్లమ్స్ ఉన్నాయి. లాస్ట్ ఇయర్ అన్ని వికెట్స్ పడలే పవర్ ప్లేలో. సో మ్యాట్ హెన్రీని ఇంకోళ్ళు ఎవరు జాకరీ ఫోల్క్స్ ఫ్రమ్ న్యూజిలాండ్ ఆల్రౌండర్ పవర్ ప్లేలో బాగా వేస్తాడు. వాళ్ళిద్దరిని ఉన్నారు సిఎస్కే. సో అందుకే అంటున్నా సిఎస్కే ఇద్దరు పేసర్లతో స్టార్ట్ చేస్తుందేమో అని. సో వీళ్ళిద్దరిలో ఒకడు ఎలిస్, ఒకడు బ్రెవిస్, ఇంకోడు నూర్, బెండ్ వార్షెస్. సేమ్ మేము బెన్ డెకెట్ గురించి ఎలా మాట్లాడుకుంటాం, బెన్ డార్సెస్ గురించి కూడా ప్రతి సంవత్సరం మాట్లాడుకుంటాం. ఓకే, క్వాలిటీ ప్లేయరు, మంచి ప్లేయరు, పక్కగా ఎవడొకటి తీసుకుంటాడు అనుకుంటాం. ప్రతి ఇయర్ అన్సోల్డ్ అయితే అనుకున్నా. అంటే SRH ట్రై చేస్తుంది అనుకున్నా. అంటే కేకేఆర్ అలాగో ఫిజన్ కొన్న తర్వాత కేకేఆర్కి వెళ్ళడం. సో SRH ట్రై చేస్తుంది అనుకున్నా. దట్ SRH కొంచెం అడ్రస్ చేస్తుంది అనుకున్నాం. వాళ్ళకున్న ఫాస్ట్ బౌలింగ్ ఇష్యూని అంత అలా చేయలేదు. చూద్దాం. SRH గురించి చాలా మాట్లాడేది ఉంది. జార్డన్ కాక్స్ మేము మీరు పక్కగా ఆర్సీబీ వీడియో చూసుంటే మేము పక్కగా కావాల్సిన దాంట్లో చెప్పాం. ఒక ఫాస్ట్ బౌలర్ పక్క, ఐదర్ స్పిన్ ఆల్రౌండర్ లేకపోతే కీపర్ హూ కెన్ బ్యాట్ ఎనీవేర్. మిడిల్.
సో పక్కాకి ఇదే అనుకున్నాం. నేనేమనుకున్నానంటే అదే మనం టామ్ బ్యాంటన్ అని చెప్పాము. టామ్ బ్యాంటన్ ఎందుకని చెప్పానంటే జార్డన్ కాక్స్కి చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది, ఎందుకంటే రీసెంట్గా చాలా ఫామ్లో ఉన్నాడు, హాట్ ప్రాపర్టీ, 100లో భయంకర స్ట్రైక్ రేట్, టాప్ స్కోరర్. సో జార్డన్ కాక్స్కి ఎక్కువగా వెళ్తారు టీమ్స్, సో టామ్ బ్యాంటన్కి తక్కువగా వెళ్ళచ్చు అనుకున్నాను. బట్ టామ్ బ్యాంటన్ చేసిన తప్పు ఏంటంటే 2 CR పెట్టాడు. బట్ ఎనీవే జీటీగా ఉంది టామ్ బ్యాంటన్ని. సో టామ్ బ్యాంటన్ జార్డన్ కాక్స్ చూస్తే సేమ్. టామ్ బ్యాంటన్ కూడా 4 అంటే న్యాచురల్లీ ఈజ్ అన్ ఓపెనర్, బట్ 4-5లో ఆడుతున్నాడు ప్రస్తుతానికి ఇంగ్లాండ్కి కూడా. జార్డన్ కాక్స్ కూడా అంతే 4-5లో ఆడుతున్నాడు, కీపర్. సో ఇప్పుడు టిమ్ డేవిడ్కి ఏదైనా ఇంజురీ అయింది అనుకోండి, పెట్టచ్చు జార్డన్ కాక్స్ని పెట్టచ్చు. సాల్ట్కి ఏదైనా ఇంజురీ అయింది అనుకోండి, సేమ్ జార్డన్ కాక్స్ పెట్టచ్చు. జార్డన్ కాక్స్ ఏముంది, బెత్తలు అన్న పెట్టుకోవచ్చు కానీ బెత్తలు ఆబ్వియస్లీ దే, బట్ ఒకవేళ ఇద్దరికి ఇంజురీ అయితే ఇద్దరిని పెట్టచ్చు పైన కింద. సో పర్ఫెక్ట్ 75 lakhs పర్ఫెక్ట్ ఆప్షన్ అసలు వీళ్ళకైతే. జాస్ ఇంగ్లీష్ 8.6 CR. మనం జాస్ ఇంగ్లీష్ ఎల్ఎస్జీ అనుకున్నాం కదా, జీటీ అనుకున్నాం. ఎల్ఎస్జీ జీటీ జీటీ అనుకున్నాం, సారీ జీటీ అనుకున్నాం. జీటీ అంటే అసలు ఎల్ఎస్జీ డజంట్ నీడ్ ఏ కీపర్. అయ్యా ఒక పోరన్న పెట్టుకున్నాం, ఒక పంతిని పెట్టుకున్నాం, అట్లీస్ట్ పోనీ ఇండియన్ కీపర్ను కొనుక్కోవచ్చు కదా, మళ్ళీ ఫారెన్ స్లాట్. తాతకు నమస్కారం. ఎల్ఎస్జీ నాకైతే అసలు అర్థం కాదు. తాతకు నమస్కారం. తాత పైస అన్నీ మనకి. బట్ జాస్ ఇంగ్లీష్ ఇప్పుడు యాజ్ ఎ ప్లేయర్ 8.6 CR ఫుల్లీ అవైలబుల్ సీజన్ అంటే 8.6 CR స్టీల్ అది. కాకపోతే ఇప్పుడు 4 మ్యాచెస్ ఉన్నాడు. నాకు తెలిసి ఎల్ఎస్జి వాళ్ళు పక్కాగా నెక్స్ట్ సైకిల్ గురించి చూస్తున్నారేమో. అంతే ఆబ్వియస్లీ. ఎందుకంటే ఈ ఇయర్ 4 మ్యాచెస్ ఆడినా నెక్స్ట్ ఇయర్కి ఇంగ్లీషు, ఆ నెక్స్ట్ ఇయర్కి తనని మోస్ట్లీ అదే నెక్స్ట్ సైకిల్ కదా, నెక్స్ట్ ఇయర్ తర్వాత మెగా ఆక్షన్, అక్కడ ఏం చేస్తారు వీళ్ళు నీట్గా ఇంగ్లీష్ని వాళ్ళ టాప్ రిటెన్షన్లో పెట్టుకుని ఓపెనర్ చేసేస్తారేమో, లైక్ ఆ థాట్ ప్రాసెస్లో ఉన్నారేమో. మాక్రమ్ని బాయ్ చెప్పేసి ఇంగ్లీష్ని ఓపెనర్ చేసేస్తారేమో. వాళ్ళ థింకింగ్ అట్లే ఉంటుంది మోస్ట్లీ. లేకపోతే 8 crores ఇచ్చి 8 crores ఎందుకు ఇచ్చారంటే వాళ్ళు డబ్బులు మిగిలేరా, అంతే అమ్మా, అంతే వాళ్ళు చాలా మిగిలే, అందుకే 8 crores దాకా వెళ్ళారు. లుంగిసాని ఇంగిడి డీసీ లుంగిడి పక్కా కాంట్రాక్ట్ ప్లేయర్, అది కూడా ఆక్షన్ డైనమిక్స్ వల్లే ఫస్ట్ ఆన్సర్ లేడు పక్కా. లుంగి కొనకపోవడం మంచి ఫామ్ లో ఉన్నాడు, ప్లస్ మన సిరీస్ లో కూడా ఇండియా సిరీస్ లో చాలా బాగా ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. తర్వాత జాక్ ఎడ్వర్డ్స్ ఎవరికైనా తెలియకపోతే సిడ్నీ సిక్సర్స్లో ఆడతాడు. ఒక టైప్ ఆఫ్ క్యామ్ గ్రీన్ టైప్ ఆఫ్ ప్లేయర్, చాలా పొడుగుంటాడు, బ్యాటింగ్ చేయగలడు, మిడిల్ ఆర్డర్లో బ్యాట్ చేస్తాడు, బౌలింగ్ కూడా హిట్ ద డెక్ బౌలరు. బీబీఎల్ ఎవరైనా ఫాలో అయితే చూడొచ్చు, అప్పుడప్పుడు రీసెంట్గా కూడా చాలా మంచిగా పర్ఫామ్ చేస్తాడు. అంటే ఇంకా అంత షైన్ అంటే దాన్ని ఏమంటారు, అంత ఎక్స్పోజర్ అవ్వలేదు. మేబీ కమిన్స్ చెప్పుంటాడు, ఈడ ఉన్నాడు ఒకడు తీసుకోండి. నెక్స్ట్ టామ్ బ్యాంటన్ గురించి మాట్లాడేసాం. ఆడమ్ మిల్, వి డిడ్ంట్ థాట్ ఆడమ్ మిల్ విల్ గెట్ బిడ్. బట్ 2.4 CR కొన్నారు ఆర్ఆర్కి. ఫాస్ట్ బౌలింగ్ కావాలా వాళ్ళకి కూడా అవసరం లేదు మేబీ. అంటే ఇప్పుడు ఇన్స్పిరేషన్ ఫ్రమ్ కాదు ఫస్ట్ ఆర్చర్, నాంద్రే బర్గర్, ఆర్చర్ కాకపోతే బర్గర్ కాకపోతే క్వీనా మఫాకా, ఇంతలో కాకుండా మళ్ళీ మెల్లిని తెచ్చుకోవడం అంటే కాంబినేషన్. ఇప్పుడు ఇద్దరు పేసర్లు ఆడిచ్చారు అనుకో, అప్పుడు ఇద్దరికి అలా కావాలి కదా. అవును, ఇద్దరిలో ఒకటి ఇంజరీ అయితే తెచ్చుకుంటారు కదా. అంటే నా క్వశ్చన్ ఏంటంటే వాళ్ళకి రిటైన్ చేసుకుని 15 16 వాళ్ళకు ఉన్న పర్సు 16. అందులో వెళ్ళి మిగతా హోల్స్ పూడ్చుకోకుండా మిల్ అనేది స్లాట్ వేస్టెడ్ అని నేను అనుకుంటున్నాను. అంతే, అంటే లెక్క ప్రకారం అవసరం లేదు కొనవసరం, స్లాట్ వేస్టెడ్ అనుకుంటున్నాను. అంటే వాళ్ళు ఉన్న సిచ్యువేషన్కి లైక్ ఇఫ్ యాడన్ మిల్నే కానీ ఆర్సీబీ కొనేసింది అనుకో, లైక్ పంజాబ్ కొనేసింది అనుకో, అంటే సేమ్ ఇది కూడా ఇది కొన్ని టీమ్ డైనమిక్స్ అనుకోరా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి బ్యాటింగ్ అంతా ఆల్మోస్ట్ అవుట్ అయిపోయింది అనుకో, ఫారినర్ లేకపోయినా ఇండియన్స్లో బ్యాట్స్మెన్ అంతా ఉన్నారు. సో చూస్తారు ఇంకా అవైలబుల్ పూల్లో ఎవరున్నారు, ఎవడు కొంచెం క్వాలిటీ ఉన్నాడు. అంటే ఇప్పుడు మనకి పవర్ ప్లేలో కావాలితే ఎవడన్నా వేస్తాడా. సో అవైలబుల్ ఉన్న వాళ్ళలో ఎవడు బెస్ట్, మేబీ వాళ్ళకి మిల్లు అనిపించుంటాడు. సో అలా తీసుకుని ఉండొచ్చు, డబ్బులు ఉన్నాయి కాబట్టి. అండ్ టు ఫినిష్ విత్ లూక్ వుడ్ జీటీ.
లెఫ్ట్ ఆర్మ్ పేసరు ఇంగ్లాండ్ నుంచి టాప్ వేస్తాడు, బాగానే ఆడతాడు, వేరే లీగ్స్ అన్ని బాగా ఆడతాడు. బట్ జీటీకి అవసరం లేదు. జీటీకి అవసరం సేమ్. ఎంతమంది ఫాస్ట్ ఎల్ఐసికి చాలా మంది ఫాస్ట్ బౌలర్స్ ఉన్నారు, జీటీకి ఫాస్ట్ బౌలర్స్ ఉన్నారు. బట్ జీటీ అన్నా కొంచెం అండర్స్టాండబుల్, ఎందుకంటే అహ్మదాబాద్ పిచ్లో పేస్ కావాలి కొంచెం. బట్ ఎల్ఐసి ఐ డోంట్ నో. లాస్ట్ మొత్తం అంతా ఆక్షన్ అయిపోయిన తర్వాత అందరికీ 25 ప్లేయర్స్ ఉన్నారు. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం అనుకుంటా. అంతే, మొత్తం అందరూ వాళ్ళ స్క్వాడ్స్ ఫినిష్ చేసుకుని అయితే నేను చూస్తాను. డీసీ ఒకటే 24 అవుట్ ఆఫ్ 25 అయింది. మాకు కూడా ఒకటి కావాలి, మేము కూడా కొంటాం అని చెప్పి, మీరే చెప్పండి ప్లేయర్ అంటే కైల్ జెమిసన్ అని చెప్పారు. ఇది కూడా ప్రెడిక్ట్ చేసాం, కైల్ జెమిసన్ డీసీ. సో యా, మనం ప్రెడిక్ట్ చేసిన వాటిలో బాగానే అయ్యాయి. సర్ప్రైజింగ్ అంటే ఈ మిల్న, లూక్వుడ్. సో ఇది ఆక్షన్ డైనమిక్స్ వల్ల. బట్ దిస్ ఈజ్ అబౌట్ ఫారినర్స్. మనం నెక్స్ట్ వీడియోస్లో ఇండియన్ అన్క్యాప్డ్ వాళ్ళ గురించి మాట్లాడదాం. అండ్ అదంతా అయిపోయిన తర్వాత టీమ్ బై టీమ్ గురించి వాళ్ళకి టీం ముందు ఏమున్నాయి, వాళ్ళని అడ్రస్ చేశారా లేదా, దాన్ని బట్టి మేము వాళ్ళు ప్లే ఆఫ్కి వెళ్తారా లేదా మా ప్రిడిక్షన్ మేము చెప్తాం. అది రేటింగ్ వేసుకుందాం. సో యా, దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. బై బై, థ్యాంక్స్.